యాదాద్రి భువనగిరి జిల్లాలో గాయత్రి హాస్పిటల్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్ శివను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలకు అబార్షన్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ల్యాబ్ యజమానితో పాటు డాక్టర్ శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఆసుపత్రి పక్కనే ఉన్న ఎస్ఎల్ఎన్ ల్యాబ్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో ఆ ల్యాబ్ నిర్వాహకుడు రేడియాలజిస్ట్ డాక్టర్ పాండుగౌడ్తో పాటు శివకుమార్ భార్య డాక్టర్ గాయత్రిపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అబార్షన్ జరిగిన మహిళల్లో ఒకరిది భువనగిరి మండలంలోని వీరవల్లి, మరొకరిది తుర్కపల్లి మండలం పెద్దతండాగా గుర్తించారు. వారిద్దరిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పీఎన్డీటీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ యశోద ఆధ్వర్యంలో బృందం ఆసుపత్రిని ల్యాబ్ను తనిఖీ చేసింది. ఆ ఆసుపత్రి డాక్టర్ రమ్య, డాక్టర్ అఖిల్ పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు. వారిద్దరూ ఎవరనేది విచారణ చేస్తున్నారు అధికారులు. గతంలోనూ ఓ బాలికకు అబార్షన్ చేసిన కేసులో డాక్టర్ శివకుమార్ నిందితుడిగా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గాయత్రి హాస్పిటల్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్ శివను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలకు అబార్షన్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ల్యాబ్ యజమానితో పాటు డాక్టర్ శివను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఆసుపత్రి పక్కనే ఉన్న ఎస్ఎల్ఎన్ ల్యాబ్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు విచారణలో తేటతెల్లమైంది. దీంతో ఆ ల్యాబ్ నిర్వాహకుడు రేడియాలజిస్ట్ డాక్టర్ పాండుగౌడ్తో పాటు శివకుమార్ భార్య డాక్టర్ గాయత్రిపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అబార్షన్ జరిగిన మహిళల్లో ఒకరిది భువనగిరి మండలంలోని వీరవల్లి, మరొకరిది తుర్కపల్లి మండలం పెద్దతండాగా గుర్తించారు. వారిద్దరిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని గాయత్రి హాస్పిటల్ నిర్వాహకులపై ఎస్ఓటీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే హాస్పిటల్ సంబంధించిన నిర్వాహకుడు ఇద్దరు మహిళలకు నిబంధనల విరుద్ధంగా అబార్షన్ చేశారనేటువంటి ఘటనలో వారి కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆసుపత్రికి అనుబంధంగా నడుస్తున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ల్యాబ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని కూడా ఆ ల్యాబ్ నిర్వాహకుని కూడా పోలీసులు రిమాండ్ కు తరలించారు. అయితే కొంతకాలంగా కూడా ఆర్ఎల్పీ డాక్టర్లను కొంతమంది ఆర్ఎల్పీ డాక్టర్లను దళాలుగా ఏర్పాటు చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా ఈ ల్యాబ్ లో ఎస్ఎల్ఎన్ ల్యాబ్ లో స్కానింగ్ తీయడం, ఆ స్కానింగ్ లో భాగంగా రిపోర్ట్ లో ఆడపిల్ల అని తేలడంతో కూడా పక్కనే ఉన్నటువంటి ఆసుపత్రికి సంబంధించినటువంటి గాయత్రి హాస్పిటల్లో అబార్షన్ చేస్తున్నారని కూడా తెలుస్తా ఉంది. పెళ్లికాని అమ్మాయిలు కూడా కొన్నిసార్లు అబార్షన్ చేసినట్టు కూడా ఇటు ఎస్ఓటీ పోలీసుల విచారణ అయితే నిర్ధారణ అనేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి ఆసుపత్రి నిర్వాహకురాలు గాయత్రి హాస్పిటల్ నిర్వాహకురాలపై కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఆసుపత్రిలో అబార్షన్లు చేస్తున్నటువంటి డాక్టర్ శివకుమార్ ను కూడా అరెస్ట్ చేసి అతన్ని కూడా రిమాండ్ కు తరలించడం జరిగింది. అదేవిధంగా స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు పాండుగౌడ్ పై కూడా కేసు నమోదు చేసి అతన్ని కూడా రిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు పోలీసులు కావచ్చు, ఇటు డిఎంహెచ్ఓ అధికారులు కూడా ఆసుపత్రి నిర్వాహకులకు కానీ స్కానింగ్ సెంటర్లు కానీ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. నిబంధనల విరుద్ధంగా అబార్షన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం సంబంధించి కావచ్చు, ఒలిగొండ కొన్ని ప్రాంతాల్లో కూడా గుట్టు చప్పుడు కాకుండా ఇలా స్కానింగ్ సెంటర్ నిర్వహించడం, అదేవిధంగా కడుపులో ఉన్నది ఆడపిల్లని తేలడంతో కూడా అబార్షన్ చేయించడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు ఈ ఆసుపత్రులపై సీరియస్ గా ఫోకస్ పెట్టినగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే గాయత్రి హాస్పిటల్ పై రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా డాక్టర్లను పట్టుకోవడం కూడా కొంత కలకాలం రేపుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.